వెల్కమ్ టు ది లియో. ధనుంజయ రెడ్డి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఆత్మగా వ్యవహరిస్తూ, జగన్మోహన్ రెడ్డికి షాడోగా వ్యవహరిస్తూ అన్నీ తానై సర్వాంతర్యామిలాగా ముందుండి నడిపిస్తున్నటువంటి వ్యక్తి. వాస్తవానికి ఈ పేరు ప్రతి అధికారికి కూడా తెలిసే ఉంటుంది. సాధారణ ప్రజలకు పెద్దగా తెలియకపోవచ్చు, కానీ ప్రభుత్వ అధికారులందరికీ కూడా ఎవరి ధనుంజయ రెడ్డి అనేది అందరికీ తెలుసు. ఈయన ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసే నలుగురు అధికారులలో ఈయన కూడా ఒకడు. మరి నలుగురు అధికారుల్లో ఈయన ఒకడన్నప్పుడు ఈయనకేమో గొప్ప ఉంటుందని మీరు అనుకోవచ్చు. పేరుకే నలుగురు అధికారుల్లో ఒక్కడు, కానీ ఈయన సిఎస్ కంటే కూడా ఎక్కువ అధికారాలు చెలాయిస్తాడు. రాష్ట్రంలో చీఫ్ సెక్రటరీని మించి అధికారాలు చెలాయించే అధికారం ఎవరికీ ఉండదు, కానీ ఆయనను మించిన అధికారాలు చెలాయించే వ్యక్తి ఈ ధనుంజయ రెడ్డి. అంతేకాదు, ఆయన చెబితే ధనుంజయ రెడ్డి చెప్తే సిఎస్ వినాలా, సిఎస్ చెప్తే ధనుంజయ రెడ్డి అనడం కాదు. ఎందుకంటే కాదు లేదు అంటే ఆ పదవులు ఊస్ట్ అయిపోతాయి. సిఎస్ అయినా సరే లెగిసి వెళ్ళిపోవాల్సిందే. మీకు గతంలో గుర్తుందో లేదో, ఆ ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని ఎలా తప్పించారు? ప్రవీణ్ ప్రకాష్ ద్వారా ఆర్డర్ ఇప్పి తప్పించారు. ప్రవీణ్ ప్రకాష్ ఎవరండి? సిఎస్ కింద పనిచేసే వ్యక్తి, అప్పుడు ఎల్వి సుబ్రహ్మణ్యం కింద పనిచేసే వ్యక్తి. ఆయన ద్వారానే ఒక ఆర్డర్ ద్వారా ఈయన్ని తప్పించే ప్రయత్నం చేశారు. అంటే వీళ్ళు అంటే జగన్మోహన్ రెడ్డి షాడోగా పెట్టుకున్న వ్యక్తిని ఎవరైనా కాదు లేదు అంటే వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే ఇంటికి వెళ్ళిపోవాలనేది ఎల్వి సుబ్రహ్మణ్యం విషయంలో చాలా స్పష్టంగా అందరికీ అర్థమైంది. ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు అంటే, వాస్తవానికి ముఖ్యమంత్రి కార్యాలయంలో నలుగురు అధికారులు ఉన్నారు. ఒకటి పూనం మాలకొండయ్య ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉంది. తర్వాత ధనుంజయ రెడ్డి కార్యదర్శిగా ఉన్నాడు. ముత్యాలరాజు కార్యదర్శిగా ఉన్నాడు. భరత్ గుప్తా అదనపు కార్యదర్శిగా ఉన్నాడు. సో ఈ నలుగురు కూడా ఏంటంటే అలాట్మెంట్ ఆర్డర్ ఉంటుంది నలుగురికి. అంటే పనులు ఏ విభాగాలు ఎవరి చేతిలో పెట్టాలి అనేది అలాట్మెంట్ ఆర్డర్. అప్పుడు ఏం చేస్తారంటే, ఇప్పుడు హెల్త్తోనో ఎడ్యుకేషనో ఒకరికి, రెవెన్యూనో లేకపోతే ఇంకోటి పౌర సరఫరాలు ఒకరికి, ఇలాగా కేటాయింపులు జరుగుతాయి. శాఖల్లోని విభాగాలని కేటాయింపులు జరుగుతాయి. ప్రజా ఫిర్యాదులు దీనికి సంబంధించి రెవెన్యూకి సంబంధించి ఒకరికి, ఇలా రకరకాలుగా కేటాయింపులు జరుగుతాయి. ఏం చేయాలి ఆ వ్యక్తులు అంటే, ఆ శాఖకు జగన్మోహన్ రెడ్డికి మధ్య వారధిగా ఉండే వ్యక్తులే ఈ సీఎంఓలో ఆఫీసులు. అయితే వీళ్ళకేంటంటే అధికారాలు కూడా ఉంటాయి. ఏదైనా ఆదేశాలు జారీ చేసే అధికారాలు కూడా వీళ్ళకు ఉంటాయి. అయితే ఆ శాఖ వరకు మాత్రమే పరిమితం, వేరొక శాఖల్లో ఏళ్ళు పెట్టడానికి లేదు. అది అలాట్మెంట్ ఆర్డర్కు విరుద్ధం. అంటే ఒక రకంగా నిబంధనలకు విరుద్ధం. నాకు ఒక శాఖ కేటాయిస్తే నేను ఆ శాఖ పరిధిలోనే పనిచేయాలి తప్ప వేరొక దాంట్లో కన్నెత్తి కూడా చూడకూడదు, వేలు కూడా పెట్టకూడదు. కానీ ఇక్కడ ధనుంజయ రెడ్డికి కేటాయించిన శాఖలనే కాకుండా మిగిలిన ముగ్గురు అధికారులకు కేటాయించిన శాఖల్లోని కీలక విభాగాల్లో కూడా ఈయన ఏలు పెడతాడు. సరే, ఏలు పెడితే పెట్టాడు అనుకుంటే, అంతేకాదు ఏకంగా ఆ లాగిన్స్ మొత్తం కూడా ఈ లాగిన్స్ అన్నీ ధనుంజయ రెడ్డికి వచ్చే విధంగా ఆదేశాలు కూడా జారీ చేస్తాడు. ఒక రకంగా మన శాఖకు సంబంధించిన ఒక శాఖకు సంబంధించిన లాగిన్ ఆదేశాలు, ఆ లాగిన్స్ వేరొక శాఖకి ఇవ్వరు. కానీ ఇక్కడ ధనుంజయ రెడ్డి అడిగితే ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. లేదు నేను నీకెందుకు ఇవ్వాలని ఎవరైనా ప్రశ్నిస్తే, నిబంధనల ప్రకారం ఇవ్వక్కర్లేదు కదా, ప్రశ్నిస్తే తర్వాత వాళ్ళు ఆ పదవిలో ఉండరు. ఎక్కడ ఉంటారో కూడా ఎవరికి తెలీదు. మరొక ఏబి వెంకటేశ్వరరావు లాగా అయిపోతారు, లేదా మరొక ఎల్వి సుబ్రహ్మణ్యం లాగా అయిపోతారు. కాబట్టి అందుకనే ఎవరు కూడా ఆయన్ని ప్రశ్నించే సాహసం చేయట్లేదు. ఆ స్థాయిలో ఈరోజు సీఎంఓలో చక్రం తిప్పుతున్నటువంటి వ్యక్తి ఈ ధనుంజయ రెడ్డి. సో ఈ సర్వాంతర్యామి లేదా జగన్మోహన్ రెడ్డి ఆత్మ గురించి ఒక వార్త వచ్చింది, చూద్దాం. సీఎంఓలో సర్వాంతర్యామి, పేరుకే ముఖ్యమంత్రి జగన్, తతంగమంతా కార్యదర్శిదే. జగన్మోహన్ రెడ్డి పైన కేవలం కూర్చుంటాడు అంతే, వెనకమాల మొత్తం కూడా పనులన్నీ చేసేది ఎవరు? ధనుంజయ రెడ్డి. అసలు జగన్మోహన్ రెడ్డి అంత ధైర్యంగా పైన కూర్చోవడానికి కూడా కారణం ఉంది. వెనకమాల ధనుంజయ రెడ్డి ఉన్నాడనే ధైర్యం ఉంది. ఇది నేను చెప్పడం కాదు, ఆయా అధికారులే చెప్తారు. జగన్మోహన్ రెడ్డి అంత ధైర్యంగా ఎందుకున్నాడంటే, ఏ పనైనా సరే చేయగల సమర్థుడు ధనుంజయ రెడ్డి ఉన్నాడు, కాబట్టి నాకు భయం లేదు అనే ఒక ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి అలా ఉన్నాడు. ఆయనకి పేరుకు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉంటాడు, కానీ అన్ని తెర వెనక మొత్తం చక్రం తిప్పేది ఎవరయ్యా అంటే ధనుంజయ రెడ్డి అని చెప్పి ఆ శాఖలోని అధికారులే చెప్పే పరిస్థితి. చివరికి సిఎస్ కూడా ధనుంజయ రెడ్డికి భయపడాల్సిందే. చెబితే సిఎస్ అయినా వినాలి. సంబంధం లేని పనుల్లో పెత్తనం, ఇతర కార్యదర్శుల పని కూడా ఆయనే. అలాట్మెంట్ ఆర్డర్కు విరుద్ధంగా జగన్ ఆత్మ పనులు, ఫైలు పంపాలని మొదట లేఖలు, ఆ తర్వాత ఆయన లాగిన్కే వచ్చేలాగా శేషి నుంచి మంత్రాంగం. ఇందాక నేను చెప్పినట్టుగా ఏంటంటే, ఈయన శాఖకు సంబంధం లేని విషయాల్లో కూడా ఈయన ఏలు పెట్టి ఆ లాగిన్స్ మొత్తం నాకు పంపండి నేను చూసుకుంటాను అంటాడు.
అంటే కీలకమైన లాగిన్స్ అన్నీ కూడా ఈయనకు పంపితే ఈయన కావాల్సినట్టు చేసుకుంటాడు. సరే, జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు ఇస్తే చేస్తున్నాడా లేదా వేరొకరి ఆదేశాల మీద చేస్తున్నాడా అనేది పక్కన పెడితే ఆయనకు అంత సీఎంఓలో అపరిమిత అధికారాలు ఉన్నాయి. నేను చెప్తున్నా కదా, సిఎస్ కూడా ఆయన మాట వినాల్సిందే. మరి రాష్ట్రంలోనే ఉన్నతాధికారిగా ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీకే దిక్కు లేకపోతే ఇక పనిచేసే మిగతా ఉద్యోగుల పరిస్థితి ఏంటి? ఎవరైనా సరే ఒకటే కదా. కానీ ఈయన స్థాయి ఏంటి? కార్యదర్శి స్థాయి. పూనం మాలకొండకి కింద పనిచేయాలా, సిఎస్కి కింద పనిచేయాలా, ముఖ్యమంత్రికి కింద పనిచేయాలా. కానీ ఈయన ఒక ముఖ్యమంత్రి తప్ప నేను ఎవరికి సమాధానం చెప్పను, ఎవరు నన్ను అడగటానికి సరిపోరు అన్నట్టుగా ఒక నియంతలాగా ఈయనైతే వ్యవహరిస్తున్నారు. సో వ్యవహారం అంతా ధనుంజయ రెడ్డిదే. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తనకు రూల్స్ వర్తించమనుకుంటారు. ఎవరైనా గుర్తు చేస్తే అంతా నా ఇష్టం అనుకుంటారు. ముఖ్యమంత్రిగా ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అనుకుంటారు. చివరికి ఈసీ కూడా తనకు ఎదురు రాకూడదు అనుకుంటారు. జగన్కు కార్యదర్శిగా పనిచేస్తున్నటువంటి ధనుంజయ రెడ్డి కూడా సొంత సామాజిక వర్గమే. సేమ్ టు సేమ్ అలాగే ఫీల్ అవుతాడు. జగన్మోహన్ రెడ్డి ఏదైతే నాకు ఎదురు లేదు, నాకు ఎదురు రాకూడదు అని ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఎలా ఫీల్ అవుతాడో, కార్యదర్శిగా ఉన్నటువంటి ధనుంజయ రెడ్డి కూడా అలాగే ఫీల్ అవుతాడు. సరే, ముఖ్యమంత్రి ఫీల్ అయ్యాడంటే దానికి ఒక అర్థం ఉంది, ఎందుకంటే ఆయన సుప్రీం కాబట్టి. కానీ ధనుంజయ రెడ్డి 10 మంది కింద పనిచేయాల్సిన ధనుంజయ రెడ్డి కూడా అలాగే ఫీల్ అవుతాడు. దాన్ని కాదు అన్న వాళ్ళకి రేపొద్దున పదం ఉండదు. ఈరోజు కాదంటే రేపొద్దున ఆ పోస్టులో ఉండరు అంతే. సో కాబట్టే ధనుంజయ రెడ్డిని చూస్తే అందరూ భయపడతారు. సీఎంఓలో సబ్జెక్ట్ అలర్ట్ ఆర్డర్కు పూర్తి విరుద్ధంగా అన్నీ తానే చక్రం తిప్పుతున్నారు. ఇతరుల పనుల్లో కూడా తలదూరుస్తున్నారు. అంతేకాదు ఇతర కార్యదర్శులు చేయాల్సిన పనిని కూడా ఈయనే చేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్కు ఆత్మ అంటే ఇలాగే ఉండాలని అన్నట్టుగా అన్నీ తానే సర్వాంతర్యామిగా వ్యవహరిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి పేరుకే సీఎం, మొత్తం తతంగం అంతా ధనుంజయ రెడ్డిదే. అంటే జగన్మోహన్ రెడ్డి చేసే పనులు కానీ ఆయన తీసుకునే నిర్ణయాలు కానీ మనం ఏమంటామంటే జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక జీవో వచ్చిందనుకోండి, ఆ జగన్ తీసుకొచ్చాడు జీవో అంటాం. కానీ దాని తెర వెనక ఎవరు ఉండొచ్చు? ధనుంజయ రెడ్డి ఉండొచ్చు. లేదా ప్రభుత్వం మీద కొన్ని విమర్శలు వస్తాయి, కోర్టు ధిక్కరనో విమర్శలు వస్తాయి. మనం ఏంటంటే సంబంధిత శాఖలో నిర్లక్ష్యమేమో అనుకుంటాం, కానీ దాని వెనక కూడా ధనుంజయ రెడ్డి ఉంటాడు. ఎందుకంటే అన్నింటిలోనూ ఈయన ఏలు పెడతాడు కదా. సో ఈయన ఏలు పెట్టినప్పుడు అటుపక్క వ్యక్తులు ఏమీ చేయలేని పరిస్థితి, కానీ ఫలితం వాళ్ళే అనుభవించాలా. ఇప్పుడు నాకు ఒక శాఖ కేటాయించినప్పుడు నేను లాగిన్స్ ఎవరికైనా ఇవ్వనివ్వండి, చివరికి వచ్చేటప్పటికి బాధ్యత నేను తీసుకోవాలా. ఎందుకంటే నా శాఖ లాగిన్స్ నా దగ్గర ఉండాలి తప్ప నేను ఎవరికి ఇవ్వకూడదు. నా నిర్ణయాలు నేను తీసుకోవాలి తప్ప వేరొక ఎవరికి ఇవ్వకూడదు. ఒక శాఖను కేటాయించిన తర్వాత శాఖ నుంచి సీఎంకి ఆదేశాలు వెళ్ళాలన్నా త్రూ వాళ్ళ ద్వారానే వెళ్ళాలి. సీఎం నుంచి కిందకి ఆదేశాలు వచ్చినా త్రూ వాళ్ళ ద్వారానే రావాలి. అంటే వాళ్ళను కాదు అని పక్క నుంచి వెళ్ళడం కుదరదు. అలాంటి పవర్స్ ఉన్నటువంటి వ్యక్తుల వీటిలో కూడా ధనుంజయ రెడ్డి వేలు పెట్టి వారి మొత్తాన్ని కూడా కదిపే ప్రయత్నం. సో ఎలాంటి శాఖల్లో వేలు పెట్టి ఏం చేస్తున్నాడు అనేది కూడా ఒకసారి చూద్దాం. సో ఆయన మాటే శాసనం, అందరూ పాటించాల్సిందే. ఆయన చెబితే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చేయాల్సిందే. ఇక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు అయితే జీ హుజూర్ అనాల్సిందే. ఎవరి మీద కేసులు పెట్టాలన్నా ఎత్తేయాలన్నా ఆయన చలవే. ఎన్నికల వేళ కూడా ఆయన దబ్బాయింపు సెక్షన్ నడుస్తుంది. తాజాగా ఆయన లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. గత ఎన్నికల సమయంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు శేషిలో పనిచేస్తున్న సతీష్ చంద్ర రాజకీయ నాయకులతో ఫోన్లో మాట్లాడుతున్నారని, ఆయన్ను శేషి నుంచి తప్పించాలని జగన్ అనుకో ఢిల్లీ వెళ్ళి మరీ గగ్గోలు పెట్టారు. ఇప్పుడు ధనుంజయ రెడ్డి అంతకు 1000 రెట్లుగా నడుపుతున్నాడు. సో గతంలో సతీష్ చంద్ర అనే ఒక అధికారి చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరించారనేది జగన్ ఆరోపణ ఆ రోజుల్లో. సరే, ఆయన అంతా వ్యవహరించారనేది మనకు తెలియదు. కానీ ఇప్పుడు ధనుంజయ రెడ్డి ఏం చేస్తున్నాడు అనేది మన కళ్ళకు కట్టినట్టు అన్నీ కూడా స్పష్టంగా కనపడుతున్నాయి. సో అయినా కానీ ఈయన మాత్రం తగ్గేదే లేదన్నట్టుగా ఉన్నాడు. ఈయన మాత్రం ఎవరు తీట్లా. సో ముఖ్యమంత్రి కార్యాలయంలో 4 ఐఏఎస్లు పనిచేస్తున్నారు. పూనం మాలకొండయ్య ప్రధాన ప్రత్యేక కార్యదర్శి హోదాలో ఉన్నారు. ధనుంజయ రెడ్డి, ముత్యాల రాజు కార్యదర్శి హోదాలో ఉన్నారు. భరత్ గుప్తా అదనపు కార్యదర్శి హోదాలో ఉన్నారు. సో సీఎంఓ సెక్రటరీ అలాట్మెంట్ ఆర్డర్ ప్రకారం ప్రతి కార్యదర్శికి కొన్ని కీలకమైన సబ్జెక్టులు కేటాయించారు. ఫర్ ఎగ్జాంపుల్ ముత్యాల రాజుకి ప్రజాప్రతినిధుల విన్నపాలు, రెవెన్యూ విపత్తు విభాగం చూస్తున్నారు. అంటే ప్రజాప్రతినిధుల నుంచి వచ్చే ఏదైతే ఫిర్యాదులు ఉంటాయో వాటిని పరిశీలించే బాధ్యత ముత్యాల రాజుకి ఇచ్చారు. సో వాటిని పరిశీలించాల్సిన బాధ్యత ముత్యాల రాజుది. అలాగే రెవెన్యూ ఏదైతే భూములు కానివ్వండి లేదా రిజిస్ట్రేషన్ శాఖ కానివ్వండి, ఇవన్నీ కూడా ఎవరి పరిధిలోకి వస్తాయంటే ముత్యాల రాజు పరిధిలోకి వస్తాయి. కానీ వాటిలో కూడా ఈయన ఏరు పెడతాడు, ఎలా పెడతాడో కూడా చూద్దాం. సో ఈ శాఖకు
ఈ శాఖలకు సంబంధించి ముఖ్యమంత్రికి వచ్చే విన్నపాలను ఆయనే పరిశీలిస్తారు. ఆయన శాఖలకు సీఎం ఇచ్చే ఆదేశాలు ఫైళ్లు కూడా ఈయన ద్వారానే వెళ్తాయి. అలాగే ఆయా శాఖలు సీఎం ఆమోదు కోసం పంపించే ఫైళ్లు కూడా ఈయన ద్వారానే వెళ్తాయి. ఇదే అలాట్మెంట్ సారాంశం. జగన్కు ఆత్మగా ఉన్నటువంటి ధనుంజయ రెడ్డికి మాత్రం ఇవేమీ పట్టవు. సో ఏం చేశాడో చూద్దాం. ఇక్కడ ముఖ్యమంత్రి శేషిలో ఉన్నటువంటి ధనుంజయ రెడ్డి ఆయన శాఖ కానీ ముత్యాలరాజు శాఖ అయినటువంటి శాఖలో ఏళ్ళు పెట్టి ఏం చేశాడో చూడండి. సీఎంఓలో ముత్యాలరాజు చేయాల్సిన పనులు కూడా ధనుంజయ రెడ్డి చేస్తున్నారు. అన్ని పనులు కాకపోయినా కొన్ని అత్యంత కీలకమైన విషయాలు నడుపుతున్నారు. సో ఏంటి ఆ విషయాలంటే ఇక్కడ చూడండి. డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్లు, సర్వే అధికారులు, రిజిస్ట్రేషన్ శాఖ పరిధిలోని సబ్ రిజిస్ట్రార్లు, జాయింట్ రిజిస్ట్రార్లపై నమోదైన ఏసీబీ విజిలెన్స్ కేసుల వ్యవహారాల్లో ధనుంజయ రెడ్డి వేలు పెట్టారు. ప్రజాప్రతినిధుల నుంచి ముఖ్యమంత్రికి విన్నపాలు వచ్చాయని సంబంధిత ఫైళ్లు పంపించాలంటూ లేఖలు రాశారు. ఇక తెర వెనుక సంబంధిత ఫైళ్లు నేరుగా ధనుంజయ రెడ్డి ఈ ఆఫీస్ లాగిన్కే పంపించాలంటూ ఆయా శాఖల ఉన్నతాధికారులకు మౌలికాదేశాలు కూడా వెళ్ళిన పరిస్థితి. అంటే ఈ మొత్తం చూడాల్సింది ఎవరు? ముత్యాలరాజు వాటిని పరిశీలించి ఏం చేయాలో ఆయన చూసుకుంటాడు. ప్రజాప్రతినిధుల విన్నపాలు ఆయన బాధ్యత. కానీ ఇక్కడ సీఎంఓలో ఉన్నటువంటి ధనుంజయ రెడ్డి ఇన్వాల్వ్ అయ్యి ఎవరైతే ఈ డిప్యూటీ కలెక్టర్ స్థాయి నుంచి కింది సబ్ రిజిస్ట్రార్ స్థాయి వరకు ఉన్న అధికారులు ఉన్నారో వాళ్ళ మీద రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 200-300కు పైగా కేసులే నమోదై ఉంటాయి. నాకు తెలిసి నమోదైనవి ఏంటి, లంచాలు తీసుకుంటూ దొరికేశారు. వాళ్ళ మీద కేసులు నమోదయ్యాయి, రెడ్ హ్యాండెడ్గా దొరికేశారు. చర్యల కోసం ఏసీబీ మొత్తం సిద్ధం చేసి పెట్టింది. గతంలో ఏసీబీ అప్పుడు ఏం చెప్పాడంటే ఎంత వ్యక్తి అయినా సరే అవినీతి చేస్తే శిక్షించాల్సిందే, నేను ఏసీబీకి పూర్తి స్వేచ్ఛనిస్తున్నా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాటలు చెప్పాడు. సరే నిజంగానే జగన్మోహన్ రెడ్డి మనకేదో పవర్స్ ఇచ్చేశాడు కదా అని చెప్పి పాపం ఏసీబీ అధికారులు దొరికినట్టు పట్టేసుకుని కేసులు రాసేసి రెడీగా పెట్టి ప్రభుత్వానికి పంపారు. ఏం చేయాలి? ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. సస్పెండ్ చేయటమా, లేదా కొన్ని రోజులు హోల్డ్లో పెట్టడమా, లేదా అవసరమైతే జైలు శిక్ష దాకా పోద్దా, కోర్టులో పెట్టాలా, ఇవన్నీ కూడా పరిశీలించాలి. కానీ ఏం చేశాడు ఈయన? ప్రజాప్రతినిధులని విన్నపాలు వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎమ్మెల్యే, ఎంపీ ఉంటాడు. ఆ సబ్ రిజిస్టర్ మనకు కావాల్సినోడండి, అతని మీద చర్యలు తీసుకోకూడదు, ఏసీబీ కేసు నమోదు చేసిందంట. లేదా జాయింట్ కలెక్టర్ మనకు అనుకూలంగా పనిచేశాడు, అతని మీద చర్యలు తీసుకోకూడదు, అతను మనకు కావాల్సినోడు అని ప్రజాప్రతినిధుల నుంచి ఫిర్యాదులు వస్తే అవన్నీ కూడా ఈ కేసులకు సంబంధించిన లాగిన్స్ అన్నీ ఈయనకి సంబంధం లేకపోయినా ధనుంజయ రెడ్డి తీసుకుని వాటి మొత్తాన్ని కూడా క్లియర్ చేసే ప్రయత్నం ఆల్రెడీ ఆ ఎన్నికల కోడ్కి వారం రోజుల ముందో 10 రోజుల ముందో మొత్తానికి చాలా వరకు కేసులు కూడా ఎత్తేస్తూ సంతకాలు కూడా చేసేశారు. సో ఇలా సంబంధం లేని విషయాల్లో కూడా వ్యవహరిస్తూ ధనుంజయ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి ఆత్మలా వ్యవహరిస్తున్నాడు. ఇలాంటి వాళ్ళు ఉంటే ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగే అవకాశం ఏ కోసానా లేదు. కాబట్టి ఎలక్షన్ కమిషన్ తక్షణమే ఇలాంటి అధికారుల మీద కన్నేయాలి. ఆధారాలు ఉన్న నేపథ్యంలో ఇలాంటి వారిని ముందు అక్కడ నుంచి తప్పించాలి. లేని పక్షంలో ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగవు. జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఈ రోజుకి ఎన్నికల కోడ్ నడుస్తున్న ఆయన అజమాయిషీ చెలాయిస్తున్నాడు అంటే ఆయన సీఎంఓలో ఏ స్థాయిలో పాతుకుపోయాడో అర్థమవుతుంది. కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఇప్పటికైనా ధనుంజయ రెడ్డి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రతిపక్షాలు కానివ్వండి, ప్రజలు కానివ్వండి కోరుకునే పరిస్థితి.